ఈరోజు మా గురువు గారైన దేవ్ గోసురియా ఏపీ కరాటే ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జన్మదినం సందర్భంగా నెల్లూరులోని మాగుంట లేఅవుట్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పేరు మీద మరియు వారి కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన చేయించడం జరిగింది. అలాగే చలి తీవ్రత ఎక్కువ ఉండటం వలన ప్రక్షాళన చేసే వృద్ధులకు, చర్చి వద్ద ఉన్న వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి రంగనాయకులపేట దర్గా వద్ద అక్కడ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం కరాటే మాస్టర్ షేక్ రషీద్ మీడియాతో మాట్లాడుతూ, మా గురువు గారు మాస్టర్ రంగంలో ఇంకా పెద్ద స్థాయిలో ఆయన ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, మార్షల్ ఆర్ట్స్ రంగంలో ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని, అందుకోసంగా ఈరోజు మా గురువు గారు జన్మదినం సందర్భంగా కుల మతాలకు అతీతంగా వెంకటస్వామి ఆలయం నందు, దర్గా నందు, చర్చిల నందు ప్రార్థనలు చేసి ఆయన పేరు మీద వృద్ధులకు, వికలాంగులకు, భిక్షాటన చేసే వాళ్ళకే దుప్పట్లు పంపిణీ చేశామని మీడియా ద్వారా తెలియజేశారు. నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా స్నేహితులు సయ్యద్, ఫరీద్ బాషా, సురేష్, రాజా, అనిల్ మరియు నా స్నేహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. कौन पड़ लगा అట్టే ఉండు సార్. నా పేరు షేక్ రషీద్, కరాటే మాస్టర్ని, దేవగుజరి కరాటే ఏపీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు దేవగుజరి కరాటే వ్యవస్థాపకులు మరియు నాకు గురువు సమానులు, నా గురువు గారైన మా మనిషి వీరభద్ర దేవానంద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మన నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఆయన పేరు మీద, వాళ్ళ కుటుంబీకుల పేరు మీద స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా మన కనికల హాస్పిటల్ సుబేదార్పేటలో ఉన్న సెయింట్ జోసెఫ్ చర్చిలో అక్కడ పేదలకు దుప్పట పంచడం జరిగింది. అదేవిధంగా మన రంగాలపేటలోని దర్గా దగ్గర దుప్పట పంచడం జరిగింది. మా గురువు గారు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి మాకెన్నో విజయాలను చేకూర్చి మాకు అండదండలు అందించాలని, వారికి, వారి కుటుంబానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ యేసుప్రభు ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు వెల్లివేళ ఉండాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాకు సపోర్ట్ చేసిన నా స్నేహితులు ఫరీద్ బాషా గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, ముఖ్యంగా నా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.